హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేమైతే షాపర్ స్టాప్కి వచ్చామన్నమాట. ఇక్కడ యాక్చువల్గా నాకు కూపెన్స్ ఉన్నాయని చెప్పేసి వచ్చాను. సో ఇక్కడ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా బాగున్నాయి అనమాట. మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నార్మల్గా మనకి డైలీ వేర్ అలా అంటే ఇక్కడ సెట్ కావనిపించింది. ఏమైనా పార్టీ వేర్ కానీ లేదంటే అవుట్ సైడ్ ఎట్టని వెళ్ళేటప్పుడు కానీ యూస్ చేయడానికి అయితే బాగుంటాయి అనిపించింది. కానీ మనకి డీమార్ట్లో కానీ జూడియోలో కానీ అలా తక్కువ ఉంటాయి కదా, డెలివరీ తక్కువ ఉంటాయి కదా. సో అలా అయితే లేవు. కాస్ట్ అయితే 700 అండ్ ఎబోనే ఉన్నాయన్నమాట. చిన్నపిల్లలవి 599, 699, 799 అట్లా ఎబో. నార్మల్వే 699 అలా ఉన్నాయి. అండ్ ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయి, అన్నీ అండి ప్రతి ఉన్నాయి అన్నమాట. షూస్, శాండిల్స్, బ్యాగ్స్, షర్ట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. యాక్చువల్గా మేము మా వారికి తీసుకుందామని వచ్చాము, కానీ అక్కడ బ్యాగ్స్ కనిపిస్తే అన్నీ చూసుకుంటూ వచ్చేసామన్నమాట. బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ ఒక్కొక్క బ్యాగు 2999 అండ్ 3099 అలా ఉన్నాయి. ఈ చిన్న బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా 1199 ఉన్నాయండి. 999 నుంచి 1199 ఉన్నాయి. ఈ బ్యాగ్స్ అసలు ఎంత చిన్నగా ఉన్నాయో. ఇవి యాక్చువల్గా మనకి బయట చాలా తక్కువ ఉంటాయి, ఇక్కడ మాత్రం బ్రాండ్ అని చెప్పారు. కాస్ట్ అయితే ఫుల్ ఉందన్నమాట. జెంట్స్ది పెద్దవాళ్ళ ప్యాంట్స్ 1299, 1199 అలా ఉంటే, చిన్నపిల్లల ప్యాంట్స్ సేమ్ ప్రైస్ ఉన్నాయన్నమాట. అసలు పెద్దవాళ్ళకి ఎట్లా ఉన్నాయి, చిన్నపిల్లలు కూడా అట్లానే ఉన్నాయి. మనం డైలీ వేర్ కానీ నైట్ టైం కానీ అలా వేసే ఉన్నాయి, అవి 499 అలా ఉన్నాయి. ఒక టీషర్ట్ 499 ఉందండి ఇక్కడ స్టార్టింగ్ అనమాట. అవి కూడా డైలీ వేర్ వేసేవి. ఇంకా న్యూ బార్న్ బేబీస్కి అలా కూడా బాగున్నాయి. యాక్చువల్గా క్వాలిటీ చాలా బాగున్నాయి. చాలా డిజైన్స్ వచ్చాయి. ఇవి చూడండి, ఇప్పుడు వింటర్ సీజన్ కదా, సో న్యూ బార్న్ బేబీకి వేయడానికి మంచి మంచి డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి ఇవి. అండ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగున్నాయి. చిన్న చిన్న పిల్లలకి స్వెటర్ టైప్ అలా కూడా వచ్చాయన్నమాట. అంటే డిఫరెంట్ క్లాత్స్ డిఫరెంట్ మోడల్స్లో కనిపిస్తున్నాయి మనకి. నార్మల్ షాపింగ్ మాల్లో కంటే కూడా ఇక్కడ బాగా కనిపించాయి అన్నమాట. కానీ మనం అంత ప్రైస్ అంటే నార్మల్గా ఉన్న వాళ్ళైతే అంత ప్రైస్ బ్రేస్ చేయలేరు. చిన్న పిల్లలకైతే మాత్రం చాలా బాగున్నాయండి. అసలు అది ఎంత చిన్నగా ఉంది. కానీ ఈ డ్రెస్ వచ్చేసి 999. మా ఆవిడకి చూపిస్తే ఆ డ్రెస్ చిన్నపిల్లలది, ఆడపిల్లలది నువ్వెందుకు తీసావని అడుగుతున్నాడు. సో వెళ్ళాం కదా అని చెప్పేసి అమ్మాయిలు అబ్బాయిలు అన్నీ చూసామన్నమాట. ఈ టీషర్ట్స్ కూడా బాగున్నాయి. ఇవి 999 ఈ టీషర్ట్స్. యాక్చువల్గా ఇవి గర్ల్స్యే అనమాట. 11 to 12 years, 13 to 14 years ఆ ఏజ్ వాళ్ళవి. యాక్చువల్గా నాకు 13 to 14 years కూడా వస్తుంది. ఇప్పుడు మా ఫ్రెండ్ తీసింది కదా టీషర్ట్, అది చాలా బాగుంది. పైన మొత్తం అది టీషర్ట్ అనమాట, ఫుల్ స్లీవ్స్ వచ్చింది. పైన రిబ్బన్ థ్రెడ్ వర్క్ వచ్చింది, రిబ్బన్ వర్క్ అంటారు కదా, అలా ఇచ్చాడు. అది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఈ ఫ్రాక్స్ చూడండి ఎంత బాగున్నాయో, పార్టీ వేర్ ఫ్రాక్స్. ఇవి కూడా కాస్ట్ బాగానే ఉన్నాయండి. అంటే చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. మామూలుగా వెళ్తే మనం ఎన్ని మోడల్స్ చూస్తే ఓపిక ఉండాలి, కానీ ఎన్ని మోడల్స్ అయినా చూడొచ్చు అనమాట. మేము ఓన్లీ ఒక్క ఫ్లోర్లోనే చూసాము. ఆ ఒక్క ఫ్లోర్ తిరిగే వరకే మాకు చాలా టైం పట్టింది. ఇది కాటన్ ఎంత బాగుందో అండి. అసలు క్లాత్ అయితే సమ్మర్ వరకు అయితే చాలా బాగుంటుంది ఆ క్లాత్. అండ్ ఇక్కడ చూడండి స్ట్రక్ టైప్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. బౌ వచ్చేసి అంటే ఎక్కువ ఆడపిల్లలకి చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ టైప్స్లో డిఫరెంట్ కలర్స్ వేస్తాం కాబట్టి ఆడపిల్లలకైతే చాలా బాగున్నాయి. సో ఎవరికైనా అమ్మాయిలకి మాత్రం మంచి బ్రాండ్లో మంచి డ్రెస్సెస్ తీసుకోవాలంటే మాత్రం ఇక్కడికి రావచ్చు. అండ్ బ్యాగ్స్తో బ్రీఫ్ కేస్లు అన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఈ డ్రెస్ చూడండి, మా ఫ్రెండ్ వాళ్ళ పాప కోసం అని చూసింది, కానీ ప్రైస్ మాత్రం ఇది కూడా చాలా ఎక్కువ ఉంది. 1199 అలా ఉందన్నమాట. కానీ క్వాలిటీ బాగుంది. క్లాత్ కూడా కాటన్ అనమాట, చాలా బాగున్నాయి క్లాత్ కూడా. ఇంక వచ్చేసి టీషర్ట్స్, ఇవి నాకు చాలా బాగా నచ్చాయండి. యాక్చువల్గా న్యూ బార్న్ బేబీకి అలాంటివి వేస్తే చాలా మంచిగా అనిపిస్తాయి అనమాట. మంచిగా అనిపించినాయి. ఇంకొకటి మనం స్టిచ్చింగ్ చేస్తే అవి ఎలా ఉంటాయో ఆ మోడల్లో కూడా ఉన్నాయి. మా వాడు ఒక షర్ట్ తీసాడు, మా ఫ్రెండ్ తీసిందని నన్ను ఈ షర్ట్ తీసుకొని నన్ను గోవా తీసుకెళ్ళమని అడుగుతున్నాడు. సో ఇలాంటి షర్ట్స్ చూసినప్పుడల్లా గోవా షర్ట్, నన్ను గోవా తీసుకెళ్ళండి అని అడుగుతాడు.
తనకు కూడా తెలిసిపోయింది అలాంటి షర్ట్స్ గోవాలో యూస్ చేస్తారు అని. నెక్స్ట్ జెంట్స్ వేర్లోకి వచ్చేసామన్నమాట. దీంట్లో కిడ్స్ వేర్ కూడా కలిపే ఉంది. సో చూడండి ఎంత బాగున్నాయో టీ షర్ట్స్ అండ్ స్వెటర్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇందులో టీ షర్ట్స్ కూడా చాలా బాగున్నాయి, కానీ ఇవి కొంచెం చాలా లైట్ వెయిట్లో ఉన్నట్లు అనిపించింది. చూసాము కానీ కొంచెం సిల్కీగా అనిపించేసి పక్కకు పెట్టేసాను అనమాట. కానీ కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇందులో పేస్టల్ కలర్సే ఉన్నాయి చూడండి పైన మొత్తం. చాలా అంటే చాలా మంచిగా అనిపించాయి అనమాట. పేస్టల్ కలర్స్ బాగుంటాయి, కాకపోతే క్వాలిటీ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అంటే సిల్క్ మిక్సింగ్ లాగా అనిపించే వరకు నాకు నేను ఇంకా తీసేసాను, అది పక్కకు పెట్టేశాను. యాక్చువల్గా మా సార్కి తీసుకుందామని వస్తే తను మా చిన్నోడికి తీసుకున్నాడు అనమాట. 2 షర్ట్స్ తీసుకున్నాడు తనకి. ఎలాగో దివాళీ ఉంది కదా, తనకే తీసుకుంటా అని చెప్పేసి 2 షర్ట్స్, ఒక ప్యాంట్ తీసుకున్నాము. ఒక 2 అవర్స్ మంచిగా తిరిగామన్నమాట మాల్ మొత్తం. ఇంకా కింద కూడా చాలా షాప్స్ ఉన్నాయి, అంటే కాంప్లెక్స్ కదా, చాలా ఉన్నాయన్నమాట. ఈ కలర్ కూడా బాగుంది షర్ట్. మా ఫ్రెండ్ తీసుకుంటావా అన్నయ్య అని అడిగింది. కాకపోతే ఆల్రెడీ ఈ కలర్ షర్ట్ ఉంది కదా అని చెప్తున్నారు తను. సేమ్ కలర్ షర్ట్ ఉందన్నమాట. తన దగ్గర 2 షర్ట్స్ ఉన్నాయి ఈ కలరు. సో ఆల్రెడీ నా దగ్గర ఉన్న కలరే కదా అని చెప్తున్నారు. తను కూడా అదే అడుగుతుందనమాట. మా వాడైతే మంచిగా ఎంజాయ్ చేశాడు అసలు. మా ఫ్రెండ్ వాళ్ళ బాబు వచ్చాడు, ఇద్దరు కలిసి మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేశారనమాట. మాల్ మొత్తం పరుగులు పెడుతూ డ్రెస్సెస్ మధ్యలో దాక్కొని ఆడుకుంటూ, అక్కడ బాయ్స్ కూడా అసలు ఏమనలేదు. అంతగానం తిరుగుతున్నా కూడా అసలు వాళ్ళు ఏమనలేదు. కొన్ని షర్ట్స్ అయితే ట్రైల్ అక్కడే వేసేసారనమాట. లోపలికి కూడా వెళ్ళకుండా ఓన్లీ టీ షర్ట్సే కదా, బయటనే ట్రైల్ వేశారు. ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఒక 2 టీ షర్ట్స్ తీసుకున్నాం అనమాట. టీ షర్ట్స్ తీసుకుని మళ్ళీ చుట్టూ ఏమైనా ఉందేమో చూద్దామని చెప్పేసి వెళ్ళినాము. మళ్ళీ ఇంకొక కిందికి వచ్చిన తర్వాత మాకు కింద ఒకటి క్రీమ్ కలర్ ప్యాంటు కనిపించింది అనమాట, మా వాడికి సెట్ అయ్యేటట్లు. మా ఫ్రెండ్ అయితే ఇది తీసుకుందామని చాలా ట్రై చేసింది, కానీ తనకి సెట్ కాలేదు మళ్ళీ అని చెప్పేసి పక్కకు పెట్టేసింది. ఇంకా చూడండి జెంట్స్ షూస్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా క్వాలిటీ కావాలి అనుకున్న వాళ్ళకైతే మంచిగా ఉంటుందండి ఇక్కడ. ఎందుకంటే క్వాలిటీ అయితే చాలా బాగా అనిపించాయి. అంటే డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. సో మనకి బ్రాండ్ కావాలి, క్వాలిటీ కావాలి, కాస్ట్ ఎంతైనా పర్వాలేదు అనుకుంటే మాత్రం ఇక్కడికి రావచ్చు. మావాడైతే ప్రతిదీ చూసాడనమాట. అన్నీ ఒక్కొక్కటి తీసి చెక్ చేసి పెట్టాడు. ఇక్కడ లేడీస్కి జెంట్స్కి కూడా శాండిల్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్గా శాండిల్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. అవి కూడా ప్రైస్ అంటే క్వాలిటీని బట్టి ప్రైస్ ఉన్నాయి. ఈ ఫార్మల్గా ఆఫీస్ వేర్ కూడా చాలా బాగున్నాయి. అండ్ షర్ట్స్ కానీ చిన్నపిల్లలవి ప్యాంట్ షర్ట్స్ కానీ, అంటే ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్లో డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయన్నమాట. ఇంకా చిన్నపిల్లలవి అయితే షర్ట్స్ 299, కిడ్స్ ఉంటారు కదా, న్యూ బోర్న్ కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళవైతే 299 అలా స్టార్ట్ అయ్యాయి చిన్న షర్ట్స్. మనకి ఎలా కావాలంటే అలా, అంటే పేర్ వైజ్ తీసుకునే ఆప్షన్ ఉంది, లేదు సింగిల్గా తీసుకునే ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ. దేనికదే సపరేట్ పెట్టేశారు. సో మనకి సమ్మర్ వేర్ ఇవి కాటన్ అనమాట ఫ్రాక్స్, సమ్మర్ వేర్ కాటన్ ఫ్రాక్స్ కూడా బాగున్నాయి. 599, 699 అలా ఉన్నాయి. ఇంకా మేము ఇక్కడ చూసుకున్న తర్వాత కిందికి వచ్చేసామన్నమాట. కిందికి వచ్చిన తర్వాత యాక్చువల్గా మేము వెళ్ళిపోదామని వచ్చాము. కింద మళ్ళీ మాకు ఇది ఒకటి షాప్ కనిపించింది, లేడీస్కి సంబంధించిన, సరే చూద్దామని చెప్పేసి మా ఫ్రెండ్ చూద్దాము అంటే వచ్చాము. కానీ ఇక్కడ కూడా అంటే నార్మల్ ఉన్నాయేమో 399 అలా ఉన్నాయి. కొంచెం బాగుంది అనిపించే పీసెస్ మాత్రం చాలా కాస్ట్ అనిపించాయి ఇక్కడ. డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇది ఫ్రాక్ అనమాట, మా ఫ్రెండ్ తీసింది. ఈ ఫ్రాక్ చాలా బాగుంది అని. చూడ్డానికైతే చాలా బాగుంది, వేసుకున్నా కూడా ఇది బాగుంటుంది ఫ్రాక్. కాకపోతే ఏంటంటే మనకి ఇది పైన టాప్ వచ్చేసి స్లీవ్లెస్ ఇచ్చారనమాట. దీనికి ఫ్రాక్ చూడండి ఎంత బాగుందో. యాక్చువల్గా తను నార్మల్గా పెట్టుకుంది, పైన రెడ్ కలర్ వచ్చింది కదా, రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ అనమాట. స్లీవ్లెస్ వచ్చాయి. అలా డైరెక్ట్ ఇలా వేసుకున్న బాగుంటుంది పిల్లలకి అలా. లేదు అంటే మనకి స్ట్రగ్ లాగా ఉంటుంది కదా, స్ట్రగ్ లాగా వచ్చి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇది. నెక్స్ట్ ఇంకా బయటకు వచ్చేస్తున్నాం.
బయటకు వచ్చే వరకు టాయ్స్ ఉన్నాయి. మా వాడు చూడగానే టాయ్స్ ఉన్నాయి ఇప్పించు ఇప్పించు అన్నాడు. ఇవి సాఫ్ట్ టాయ్స్ కదా, దాన్ని అసలు వాడడు ఇప్పించినా కూడా. నెక్స్ట్ ఇంకా వేరే సైడ్ ఆ టాయ్స్ పక్కనే మనకి మళ్ళీ లేడీస్ వేర్ ఉంది. ఇక్కడ కూడా టాప్స్ బాగున్నాయి. ఇవి అంటే డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. ఒకటైతే మనకి 799, 2 అయితే ఈచ్ వన్ 699 అలా పెట్టారనమాట. అంటే 2 తీసుకుంటే మనకు 100 రూపీస్ ఆఫర్ వచ్చేటట్లు పెట్టారు. చూసాము కానీ అక్కడ ఏం తీసుకెళ్ళలేదు. మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి కావాలి అంటే ఒక 3-4 టాప్స్ తీసుకున్నారు. అంటే యాక్చువల్గా టీ షర్ట్స్ అలా తీసుకున్నారనమాట. సో ఇంకా అవి తీసుకొని వెళ్ళిపోయి చూసాం కదా 799 అంటే దీని ప్రైస్. చూడడానికి డ్రెస్సెస్ బాగున్నాయి కానీ ప్రైస్ చూసే వరకు ఆలోచించాల్సి వచ్చేటట్లు అనిపించింది. ఇది 999 అంట. దాని పక్కన ఉన్న ఫ్రాక్ అండ్ టాప్ అండ్ ఫ్రాక్ వచ్చేసి 999 అని పెట్టారు. నార్మల్ డ్రెస్సెస్ కూడా 399, 499 అలా ఉన్నాయి. ఇవి వచ్చేసి 699 అలా పడ్డాయి అనమాట తనకి. క్లాత్ అయితే బాగుంది అండ్ దీనికి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు లోపల వైపు. చూడ్డానికైతే బాగుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు కూడా ఒక 2నే తీసుకుందనమాట. మా ఫ్రెండ్ కూడా ఒక 2 టాప్సే తీసుకుంది. ఇంకా బయటకైతే వచ్చేసాం. మా వాడికైతే తీసుకుంది 2 టీ షర్ట్స్ ఇందులో. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.